Welcome to SV News. నరసింహులు ఒక సైడ్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి జై జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు సాధిస్తాం సాధిస్తాం పొట్టి శ్రీరాముల ఆశయాలు సాధిస్తాం 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 ఈ 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి 58 అడుగుల ఎత్తుగలటువంటి విగ్రహాన్ని ఈరోజు అమరావతి దగ్గర ప్రారంభోత్సవం ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు, ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం కూడా మన గౌరవ పొట్టి శ్రీరాములు గారికి ఎంత వాల్యూ ఇస్తున్నారనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే పొట్టి శ్రీరాములు గారు గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. నెల్లూరు జిల్లా వాసి, అంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. చెన్నైకి వెళ్ళినప్పటికి కూడా అక్కడ పుట్టి పెరిగినప్పటికీ కూడా మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగు గడ్డ అంటే, తెలుగు భాష అంటే అంత ఇష్టం. సో దానికోసంగా అక్కడ ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి సరైన గుర్తింపు రావట్లేదు, మన యొక్క సంస్కృతిని వాళ్ళు తొక్కేస్తున్నారు, మన యొక్క కళల్ని వాళ్ళు, మన ఎంప్లాయీల్ని ఎంకరేజ్ చేయట్లేదు
కాబట్టి తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒక పరీక్ష చేస్తామంటే అందరూ కూడా క్యాజువల్గా తీసుకున్నారు. 2 రోజులు చేస్తారు, లేచిపోతారు లేనటువంటి పరిస్థితి. సో కానీ ఆయన ఉండేటువంటి ఆయన సంకల్పం ముందు ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని సాధించేంత వరకు అందరూ వచ్చి చెప్పినా కూడా నీ ఆరోగ్యం దెబ్బతింటుంది, నువ్వు విరమించుకోవాలని చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదు. నా తెలుగు ప్రజల కోసం నేను తెలుగు రాష్ట్రాన్ని సాధించేంత వరకు ఈ దీక్షని కొనసాగిస్తానని చెప్పి 58 రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క దీక్ష చేయడం జరిగింది. డిసెంబర్ 15వ తేదీన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. సో అది చనిపోయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశారు. మా తెలుగు బిడ్డని ఈ మద్రాసు వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పి అల్లర్లు చెలరేగిపోయినాయి రాష్ట్రం అంతా కూడా. దీనికి ఆ సందర్భంలో అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అట్లాగే తమిళనాడు ముఖ్యమంత్రి అప్పుడు రాజగోపాలాచారి గారు, వీళ్ళంతా ఇంత గందరగోళం ఉంటుందని మేము ఊహించలేదు, ఇంత తెలుగు సెంటిమెంట్ ఉందని మేము అనుకోలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మూడవ రోజే ఆయన చనిపోయినటువంటి 3వ రోజే ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు మనం తెలుగు గురించి, తెలుగు భాష గురించి ఇంత తెలుగువారిగా మనం గుర్తింపబడుతున్నాము అంటే అది కేవలం మన పొట్టి శ్రీరాములు గారి భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఆయన ఎప్పుడూ మాట అనేవాడు, మన ఒంటి మీద బట్ట మాసిపోయినా పర్వాలేదు, మన తెలుగు జాతి మాసిపోకూడదు, తెలుగు సంస్కృతి మాసిపోకూడదు. కాబట్టి మన తెలుగు యొక్క బ్రతుకులకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈ సందర్భంగా ఆయన్ని ప్రతి సంవత్సరం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసినటువంటి పోరాటం కానివ్వండి, అంటరానితనం మీద చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతాం. గంటలకు అమరావతిలో పొట్టి శ్రీరాములకు విగ్రహం ఆవిష్కరిస్తుంది. మన ఎమ్మెల్యే గారికి మా సంఘం తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రసాద్ గారు, అదేవిధంగా సోదర సోదరులు, పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పొట్టి శ్రీరాములు 125వ జయంతి జరుపుకుంటున్నాం. అయితే వాళ్ళ తాతగారు వాళ్ళు నెల్లూరు కాబట్టి వీళ్ళ తండ్రి వాళ్ళు చెన్నైలో స్థిరపడ్డా వాళ్ళ తాతగారు వాడిని గుర్తుపెట్టుకొని ఆయన నెల్లూరుకు వచ్చి మన తెలుగు భాష తెలుగు అని చెప్పి ఆయన స్థిరంగా మనసులో ఏర్పడి ఆయన ఉద్యమం చేసి 58 రోజులు ఆయన ఉద్యమం చేశాడు. ఉద్యమం చేసి ఈరోజు మనకి రాష్ట్రాన్ని స్థాపించాడు. ఇలాంటి వాళ్ళు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం కూడా మన బిడ్డలు కూడా స్మరించుకోవాలని చెప్పడం కూడా కోరుకుంటూ, ఈరోజు మనం స్వతంత్రంగా ఉన్నామంటే ఇలాంటి పెద్ద వల్లనే మనం ఉన్నామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో మిలిటరీ వారి పరిపాలన చూసాం, ఎంతోమంది మరి చనిపోయారు, స్వతంత్రం లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాతనే మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి అందులో ఈయన కూడా కొంత జైలు జీవితం కూడా అనుభవించున్నాడు. పొట్టి శ్రీరాములు గారు కూడా జైల్లో కూడా అనుభవించి అన్ని కష్టకాలు చూసి ఈరోజు మనకి మన రాష్ట్రాన్ని నిలబెట్టారు. కాబట్టి ఆయన నెల వేళలా మనం స్మరించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. శ్రీరాములు విగ్రహం పెట్టాలనే కాన్సెప్ట్తో ఈరోజు అమరావతిలో 55 అడుగుల విగ్రహాన్ని సాయంత్రం ప్రారంభించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన విలువలు తెలుసు కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి 58 అడుగుల విగ్రహాన్ని చేయించి ఈరోజు సాయంత్రం ప్రారంభించుకోవడానికి మనం కూడా తెలియజేస్తా ఉన్నాం.